కృష్ణ మాతాజీ చాలా అద్భుతమైనటువంటి గీతం చాలా అద్భుతంగా పాడారు. మంచి సాహిత్యము, చాలా బాగా పాడారు కూడా మీరు. మమ్మల్ని అందరినీ కూడా ఆ, బృందావనానికి తీసుకెళ్లారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ కీర్తన అనమాట. సో మనము భగవద్గీత యథాతథం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 5 అధ్యాయాలు పూర్తి చేసుకుని 5వ అధ్యాయం నేను మొదలుపెట్టినప్పటికి కూడా చాలా వరకు మధ్యలో నేను డిస్టర్బ్ అవుతూనే ఉన్నాను. 2 సందర్భాలుగా మా తల్లిగారు పోవటం, తర్వాత మా అత్తగారు పరంపదించడం, ఇవి 2 కూడా డిస్టర్బ్ అవటం వల్ల నేను కంప్లీట్ చేయలేకపోయాను సరిగ్గా. మీ అందరి ఆశీస్సులతో ఆరోగ్యమైన పూర్తిగా చెప్పాలనేటువంటి ప్రయత్నానికి మీ ఆశీస్సులు, ప్రార్థనలు అవసరం. సో మనం భగవద్గీత యథాతథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యథాతథం పుస్తకం ఆధారంగా, భాష్యం ఆధారంగా మనము భగవద్గీతని అధ్యయనము, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతిసారి చెప్పినట్టే మనము శిలా ప్రభుపాలకు ఇవ్వగలిగినటువంటి గురుదక్షిణ ఏంటంటే, మనం ఈరోజు చెప్పుకున్న విషయాల్ని కనీసం ముఖ్యాంశాన్ని గుర్తుపెట్టుకోగలగటం. అందుకని ఎవరికి వాళ్ళు ఒక చిన్న పుస్తకం పెట్టుకొని ఇవాళ రోజు తేటి వేసుకొని ముఖ్యాంశాలు రాసి పెట్టుకోండి. చివరిలో ప్రతి ఒక్కరూ కూడా దాదాపు ఇప్పుడు 30 మంది దాకా ఉన్నారు, నాతో కాకుండా. అంటే ఇంకా 29 మంది దాకా ఉన్నారు. కనీసం క్లాస్ చివరిలో ఒక్కొక్కళ్ళు కనీసం ఒక్క పాయింట్ అన్నా కూడా చెప్పగలిగితేనే దీని యొక్క మనం ఈ సత్సాంగత్యానికి మీరు స్పెండ్ చేసిన టైము, నేను స్పెండ్ చేసిన టైంకి శిలా ప్రభుపాదుల వారి భాష్యానికి మనం ఇవ్వగలిగినటువంటి నివాళి, అంతకు మించి ఇంకేం లేదనమాట. సో అదే విధంగా మరొక సేవ మనం శిలా ప్రభుపాదుల వారికి కానీ లేదా ఇస్కాన్ సంస్థకు కానీ చేయగలిగింది ఏంటంటే, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కూడా మరొక కొత్త వారిని మన సత్సంగానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయవలసింది నేను అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పటికే కొత్త వారిని మీరు కనుక, ఎందుకంటే మనము ఎవరికైతే శిలా ప్రభుపాదుల వారి భాష్యం అందలేదో వాళ్ళకి అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుందన్నమాట. సో అందుకని మనం వారందరికీ కూడా చేర్చే ప్రయత్నం మనం నిరంతరం చేస్తూ ఉండాలా. మరొక కొత్త వారిని మన సత్సంగానికి జత చేసి ఆ విధంగా మనం శిలా ప్రభుపాదుల వారి గురుదక్షిణ చెల్లించుకోగలం. హరే కృష్ణ. సో మనము ఈ యొక్క భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం అనేటువంటి 6వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. పద్మపురాణం ఉత్తరఖండంలో ఈ యొక్క గీతా మహత్యం కథ ఏదైతే చెప్పబడిందో దాన్ని క్లుప్తంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పద్మపురాణంలోని ఉత్తరఖండంలో ఈ గీతా మహత్యం కథలన్నీ కూడా పరమశివుడు పార్వతికి తెలిపినట్టుగా మనకు పురాణంలో వివరించబడింది. ప్రత్యేకించి 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగానికి సంబంధించిన కథ ఏంటంటే, గోదావరి నది తీరంలో ప్రతిష్టానపురం అనేటువంటి ఒక ఊరిలో జానశ్రుతి అనేటువంటి ఒక రాజు ఉండేవారు అనమాట. ఆయన ఎంతో కర్మకాండని, వైదిక కర్మకాండని నిరంతరము కొనసాగించేటువంటి మహానుభావుడు. ప్రతిరోజు కూడా ఆయన యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉండేవాడు. ఆ యజ్ఞ నిర్వహణ వల్ల వచ్చినటువంటి పొగ ఏదైతే ఉందో అది కల్పవృక్షం దాకా కూడా పాకిందనమాట. ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి కల్పవృక్షం దాకా పాకింది. ఆ యజ్ఞ హవిస్సులు ఏవైతే ప్రతిరోజు అనమాట హవిస్సుగా అప్పాలను కూడా సమర్పించేవాడు. ఆ అప్పాల కోసం దేవతలందరూ కూడా ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు అనమాట. అంత అద్భుతమైనటువంటి వాటి గురించి అనమాట. సో ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో హంసల రూపంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే హంసలన్నీ కూడా వెనక ముందుగా ప్రయాణం చేస్తున్నాయి. ముందుగా అందరిని దాటుకుంటూ ముందుగా వెళ్తున్న కొన్ని హంసలని వెనకనున్నటువంటి హంసలు గుర్తు చేసినాయి. మీరు ఈ జానశ్రుతి మహారాజు యొక్క ఆయన ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళబోతున్నారు. ఆయన తేజస్సు చాలా విశేషమైనటువంటిది. ఆ తేజస్సులో మీరు భగ్నం కాగలరు అనేటువంటి విషయాన్ని వెనకాల ఉన్నటువంటి హంసలు గుర్తు చేస్తే, ఆ ముందు వెళ్తున్నటువంటి హంసలు ఏమన్నాయంటే, ఈ జానశ్రుతి రైక్కుని తేజస్సు కన్నా గొప్పదా అనేటువంటి ప్రశ్న వేశారన్నమాట. ఇది ఆ యొక్క ఆ పురంలో, ప్రతిష్టానపురంలో ఉన్నటువంటి జానశ్రుతి మహారాజు ఎవరైతే తన భవనం పైన నుంచొని ఉన్నాడో ఆయన చెవుల్లో పడిందనమాట. ఆయన వెంటనే తన సారథిని పిలిచి రైక్కుడు అనేటువంటి ఇతను ఎవరు వెతకమని చెప్పాడు, పురమాయించాడు ఆయన అనమాట. చేస్తే అప్పుడు ఆ సారథి ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. అనేక దేశాలన్నీ తిరుగుతూ వెళ్ళి చివరికి కాశ్మీర దేశంలో మాణిక్యేశ్వర స్వామి ఆలయంలో
ఒక చెట్టు నీడలో ఒక బండి మీద కూర్చొని ఉన్నాడనమాట ఆ రైకుడు అనేటువంటి మహానుభావుడు అనమాట. సో సారథి ఏమైందంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి తన రాక వివరాలన్నీ తెలియజేశాడు. ఎలా తాను ఇక్కడికి వచ్చాడు, తన రాజు ఏ విధంగా ఆయన గురించి విన్నాడు, తను ఏ విధంగా వచ్చాడు అని చెప్తూ ఆ విషయాన్ని మళ్ళా తిరిగి తీసుకువెళ్ళి రైకుడిని కలిసిన విషయాన్ని ఆయన రాజుకు తెలియజేయడం, రాజు అనేకమైనటువంటి ధనరాశుల్ని రైకుడికి పంపించాడనమాట. ఇవన్నీ కూడా ఆయన తిరస్కరించాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు అవసరం లేనటువంటివి. ఆయన ఒక విధమైనటువంటి కోపాన్ని కూడా వ్యక్తం చేశాడు ఆ రైకుడు అనమాట. సో అప్పుడు రాజు శరణాగతి చేత రైకుడు తన తేజస్సుకు కారణమైనటువంటి భగవద్గీత 6వ అధ్యాయం నిత్య పారాయణం గురించి తెలియజేశాడు. తాను నిత్యము కూడా ఈ యొక్క తేజస్సుకు కారణం ఏంటి అంటే, నిత్యము కూడా తాను భగవద్గీత 6వ అధ్యాయాన్ని నిత్య పారాయణం చేయటమే దీని యొక్క విశేషత అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ బుద్ధిశాలి అయినటువంటి రాజు ఏం చేశాడంటే, తాను కూడా భగవద్గీత 6వ అధ్యాయాన్ని నిత్య పారాయణం చేసి తరించాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గీతామహత్య కథ మనకు తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ భౌతిక స్పృహతో కూడి, అంటే భౌతికమైనటువంటి ఫలాపేక్షతో కూడినటువంటి యజ్ఞయాగముల కన్నా భగవంతునిపై అనన్య చిత్తముతో కూడిన ధ్యానము ఉత్తమము అనేటువంటి సారాంశం ఈ కథ మనకు తెలియచేస్తోంది. ఇదే సారాంశాన్ని ఈ యొక్క అధ్యాయం కూడా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. అందులో భాగంగా మనం కనుక చూస్తే గీతార్థ సంగ్రహము పరమ పూజ్యుల యామునాచార్యులు గారు ఈ యొక్క 6వ అధ్యాయాన్ని యోగాభ్యాస విధిర్యోగి చతుర్థా యోగ సాధనం యోగ సిద్ధిశ్చ యోగస్య పారమ్యం షష్ట ఉచ్యతే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఆయన అంటే ఆత్మను దర్శించటమే యోగం అనబడుతుంది. యోగమును అలవరుచుకుని రీతిని అనుసరించి యోగి 4 విధాలైనటువంటి యోగులు ఉంటారు. అభ్యాస వైరాగ్యముల యోగ సాధనములు, యోగ సిద్ధిని ఇవ్వగల భక్తి యోగము ఉత్తమము అనేటువంటి విషయాలు 6వ అధ్యాయంలో చెప్పబడ్డాయని ఆయన క్లుప్తంగా సంగ్రహంగా యామునాచార్యుల వరకు మనకి తెలియజేస్తారనమాట. మనం ఒక మెట్టు మరొక మెట్టు కిందకి దిగి గనక చూస్తే శిలాప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి భాష్యాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క ఈ అధ్యాయాన్ని మనం 5 విభాగాలుగా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ మొదటి విభాగం ఏదైతే ఉందో 1 నుంచి 9 శ్లోకాల దాకా అష్టాంగ యోగము పురోగతి, అష్టాంగ యోగంలో పురోగతి ఎలా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు మొదటి 9 శ్లోకాలు తెలియజేస్తే 10 నుంచి 32 శ్లోకాల దాకా అష్టాంగ యోగ సాధన యొక్క దశలు, అందులో ఉన్నటువంటి వివిధ దశల గురించి 18 నుంచి 32 శ్లోకాల దాకా భగవానుడు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత విభాగం ఏదైతే ఉందో 33 నుంచి 36 శ్లోకముల దాకా మనోనిగ్రహ ఆవశ్యకత అనేటువంటి 3వ అంశాన్ని మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత 4వ అంశంగా సిద్ధి పొందనటువంటి యోగి, ఏదైతే ఈ అష్టాంగ యోగ మార్గం ద్వారా ఎవరైతే సిద్ధి పొందలేరో అతని గమ్యం ఏమిటి, అతను ఎక్కడికి చేరతాడు అనే విషయాల్ని మనకు భగవానుడు 37 నుంచి 45 శ్లోకాల దాకా వివరిస్తారు. తర్వాత 46, 47 చిట్ట చివరి 2 శ్లోకాలలో అత్యుత్తమ యోగి ఎవరంటే భక్తి యోగి. ఎవరైతే భక్తి యోగ మార్గాన్ని అనుసరిస్తారో అతను ఉత్తమ యోగి అనేటువంటి విషయాన్ని చెప్తూ భగవానుడు మనకి ఈ 6వ అధ్యాయాన్ని ముగిస్తారు. ఏదైతే షట్కము 3 షట్కాలు అంటాం కదా మనము, ఇది భగవద్గీతని మొదటి షట్కము కర్మ షట్కము, 2వ షట్కము భక్తి షట్కము, 3వ షట్కము జ్ఞాన షట్కము. అంటే ఈ 6వ అధ్యాయం చివరి 2 శ్లోకములు కర్మయోగములో ఉన్నటువంటి 47, 47 6వ అధ్యాయంలో 46, 47 శ్లోకాల్లో భక్తి యోగము ఉత్తమము అని తర్వాత 7వ అధ్యాయం నుంచి మనకు భక్తి యోగాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు భగవానుడు అనమాట. సో అందుకని ఈ అధ్యాయంలో చెప్పేటువంటి అనేక అంశములు ఇప్పటిదాకా మనము చెప్పుకున్నటువంటి మిగిలిన 5 అధ్యాయాలని రాబోయేటువంటి 6 అధ్యాయాలని కలుపుతూ ఉండేట్టుగా మనం గమనిస్తాం. చాలా అంశాలు ఇక్కడ ప్రస్తావించబడతాయి. కాబట్టి ఇప్పటిదాకా ఇవన్నీ విన్నవాళ్ళు అందరూ కూడా దీన్ని ఎంతో శ్రద్ధతో గనక వింటే మనకు అనేక విషయాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అని మనము తెలుసుకుందాం అనమాట. సో మరింత ఇంకొక మెట్టు మనం కిందకి దిగితే ఈ మొదటి విభాగం ఏదైతే ఉందో అష్టాంగ యోగమున పురోగతి అనేటువంటిది ఇందులో 6 రక్ష నుంచి ఆరూఢ వరకు, అంటే
యోగము సన్యాసము రెండు ఒకటే అనేటువంటి భగవానుడు ప్రస్తావిస్తూ అష్టాంగ యోగంలో రెండు దశలు ఉంటాయి. ఒకటి ఆరురుక్షం అని, రెండవది ఆరూఢమని అని చెప్తూ అదే సందర్భంలో భగవానుడు మనకి మనసు గురించి ప్రస్తావిస్తారు. మనసే మనకి స్నేహితుడు, మనసే మనకి శత్రువు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ తర్వాత యోగారూఢ దశలందరి లక్షణములు అనేటువంటి ఈ 4 ముఖ్యాంశములని కూడా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవాలనిసినటువంటి 5 ముఖ్యాంశములు: అష్టాంగ యోగ పురోగతి, అష్టాంగ యోగ సాధన దశలు, మనోనిగ్రహ ఆవశ్యకత, సిద్ధి పొందని యోగి యొక్క గమ్యము, అత్యుత్తమ యోగి భక్తి యోగి అనేటువంటి 5 అంశాలను మనకి భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తే, మొదటి విభాగమైనటువంటి 1 నుంచి 9 శ్లోకాల వరకు మనకి 4 ముఖ్యాంశాలని మనకు భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో ఆ విధంగా మనము నేటి యొక్క మన అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. అధ్యాయంలోకి మొదటి శ్లోకంలోకి ప్రవేశిద్దాం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. హరే కృష్ణ. మత చదువుతారా? Yes, Prabhuji. Hare Krishna. హరే కృష్ణ. Shri Bhagavanuvacha anashrita karma phalam karyam karma karoti yaha sa sannyasi cha yogi cha na anirigni cha akshiyaha. Hare Krishna, Prabhuji. అక్రియః మాతాజీ. In Prabhuji? అక్రియః. అక్రియ శ్రీకృష్ణ భగవానుడు పలికెను. తన కర్మ ఫలమును ఆశ్రయించిన వాడు, తన విధి ప్రకారంగా కర్మను చేసేవాడు అయిన వ్యక్తి సన్యాసి ఆశ్రమంలో ఉన్న నిజమైన యోగి అయితే, అంతేకాని అగ్నిని రగిలించిన వాడు ఏ కార్యమును చేయని వాడు కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొక ప్రతి శ్లోకాన్ని కూడా ఒక ముగ్గురు చేత లాస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను చదివించటము. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నవాళ్ళు మీరు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నేను 1 by 1 ఎవరి చేతులు ఎత్తారో వాళ్ళని పిలుస్తాను, మీరు చదవచ్చు. హరే కృష్ణ. జయలక్ష్మి మాత చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని న చ అక్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. తన కర్మ ఫలాలను ఆశ్రయించని వాడు, తన విధి ప్రకారం కర్మలు చేసేవాడు అయిన వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్న నిజమైన యోగి. అంతేగాని అగ్నిని రగిలించని వాడు, ఏ కార్యం చేయని వాడు కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ సన్యాసమ మాతాజీ మీరు కూడా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కర్మ ఫలముల ఎడ ఆసక్తి గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతనే నిజమైన యోగి. అంతే కాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఉండేవాడు యోగి కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి సరోజిని మాతాజీ, రాధా మాతాజీ. నెక్స్ట్ శ్లోకం 6.2 చదవచ్చు మీరు మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. ఓకే. సో మనము శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని కనుక మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఇందులో శిలా ప్రభుపాద ఈ యొక్క భాష్యంలో మనకి ఏదైతే ఈ శ్లోకం ఉందంటే, తన కర్మ ఫలాలను ఆశ్రయించని వాడు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా తన విధి ప్రకారము కర్మలు చేసేవాడు అయిన వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి నిజమైనటువంటి యోగి.
అంటే ఎవరైతే కర్మ ఫలాలను ఆశ్రయించకుండా ఎవరైతే విధి ప్రకారం కర్మలు చేస్తూ ఉంటారో అతను కూడా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి యోగి కిందనే పరిగణించబడతాడు. అంతేగాని కేవలము భౌతికంగా కనిపించేటువంటి సన్యాస రూపాన్ని కలిగి ఉండి అగ్ని రగిల్చకుండా ఏ పని చేయకుండా నేను సన్యాసిని చెప్పేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా శిలా ప్రభుపాదుల వారు మనకు 3 ముఖ్య అంశాలను ఈ యొక్క తన భాష్యంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ శ్లోకమును అనుసరించి మనం అర్థం చేసుకోవాల్సిన భాష్యం ఏంటంటే 3 ముఖ్య అంశాలు: అష్టాంగ యోగ పద్ధతి, కృష్ణ భక్తి భావన కర్మ, పూర్ణ సన్యాసి లేదా యోగి అనేటువంటి 3 ముఖ్య అంశాలను చర్చిస్తున్నారు శిలా ప్రభుపాదుల భాష్యంలో అనమాట. మనస్సు ఇంద్రియాలను నియంత్రించడానికి ఒక మార్గం శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో మనకు వివరిస్తారు. అదే అష్టాంగ యోగ పద్ధతి. కలియుగంలో ఈ అష్టాంగ యోగ పద్ధతి ఏదైతే చెప్పబడిందో ఇది ఆచరించటం అంత సులభమైనటువంటి విషయం కాదని శిలా ప్రభుపాద అభిప్రాయపడుతున్నారు అనమాట. ఈ అధ్యాయంలో అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదించబడినప్పటికీ కూడా కర్మయోగం ఏదైతే ఉన్నదో అంటే కృష్ణ భక్తి భావనతో కూడినటువంటి కర్మ ఏదైతే ఉందో అదే ఉత్తమమైనటువంటిది. అంటే అష్టాంగ యోగ పద్ధతిని కృష్ణ భక్తి భావన కర్మని రెండింటిని కనుక పోలిస్తే ఇందులో కృష్ణ భక్తి భావన కర్మే ఉత్తమమైనది అని శిలా ప్రభుపాదుల వారు భగవానుడు స్పష్టం చేశారు. అదే విషయాన్ని శిలా ప్రభుపాదుల వరకు మన భాష్యంలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఈ కృష్ణ భక్తి భావన కర్మ ఏంటండి అంటే ప్రతి సాధారణ వ్యక్తి కూడా ఈ జగత్తులో కుటుంబ పోషణ కొరకే కర్మ చేస్తాడు. 99.99% మంది మనలాంటి వాళ్ళందరూ కూడా మనం ఏంటంటే ఈ జగత్తులో కుటుంబం పోషించడానికే కర్మ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాం. ఎందుకంటే తన కోసము తన వారి కోసం అనే స్వార్థం లేకుండా ఎవరు కూడా పని చేయరు. ప్రతి ఒక్కరికి ఆ స్వార్థ చింతన ఉంటూనే ఉంటుంది. అయితే కర్మ ఫలాలను ఆశించకుండా కృష్ణ భక్తి భావనలో కర్మ చేయటం ఏదైతే ఉందో అది పరిణతి చెందినటువంటి జీవి లక్షణం అనమాట. ఇది ఎలా చేయాలి ఏమిటనేటువంటి విషయాలు మనకు తర్వాత ప్రభుపాదులు వివరిస్తారు, భగవానుడు కూడా తెలియజేస్తారనమాట. ఎందుకంటే జీవులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని అంశ అనేటువంటి విషయం నిర్వివాదం. ఎవరైనా సరే ఈ ప్రతి జీవి కూడా భగవంతుని నుంచి ఒక అంశ మాత్రమే. అటువంటి ఎవరైతే భగవంతుని నుంచి వచ్చిన అంశ ఏదైతే ఉందో అది భగవంతుని చింతన కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. అందుకని ఎప్పుడైతే మనము భగవంతుని నుంచి వచ్చి ఉన్నామో మనకి ఏదైతే వసతి ఐశ్వర్యము ఇవ్వబడిందో ఇదంతా భగవంతుని, అంటే నాది కాదు ఇది మొత్తము భగవంతుని అనేటువంటి మానసిక స్థితిని పొందినప్పుడు ఆటోమేటిక్ గా మనము భగవంతుని యొక్క భక్తిలో మాత్రమే కర్మ చేస్తాం అనమాట. కేవలం దేహ అవసరాల కోసం దేహ తృప్తి కోసం కర్మ చేయకూడదు. ఎందుకంటే దేహ అవసరానికి కూడా మనము భగవంతుని సేవగా భావించి మనము కర్మ చేయవలసిన అవశ్యం ఉన్నది. దేహ తృప్తి కన్నా కూడా దేహములో భగవానుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు మనము తృప్తి కలిగించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి జ్ఞానంతో దేహమును సేవించడం అనేది కూడా పరిమితమై ఉండాలి. కృష్ణ భక్తి భావనలో వారు మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా కేవలము శ్రీకృష్ణ ప్రీత్యర్థమే కర్మ ఆచరిస్తారంటే తనకు తాను సేవించుకున్నా కూడా తానిలో భగవత్ చింతన కలిగి ఉండి భగవంతుని సేవకై ఈ శరీరం ఉపయోగపడాలి అనేటువంటి అంతిమమైనటువంటి అత్యుత్తమమైనటువంటి లక్ష్యంతో కర్మను ఆచరించటమే ఒక ముఖ్యమైనటువంటి కృష్ణ భక్తి భావన కర్మ అనమాట. ఎందుకంటే కృష్ణ భక్తి పరాయణుడు ఎప్పుడు కూడా తన ప్రీతి కోసం ఎటువంటి కోరికను కలిగి ఉండడం అనమాట. ఏది ఆలోచించినా యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి తపస్యసి కౌంతేయ ఎప్పుడు కూడా అది భగవంతునికి అర్పించాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి చింతనతోనే ఉంటారు అని శిలా ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో ఈ 2 ముఖ్యాంశములు అష్టాంగ యోగ పద్ధతి కృష్ణ భక్తి భావన కర్మ చెప్పుకుంటూ పూర్ణమైనటువంటి సన్యాసి లేదా యోగి గురించి ప్రస్తావిస్తారు అన్నమాట. ఏమనంటే శ్రీకృష్ణ భగవానుని ప్రీతే తన ఆధ్యాత్మిక జయమని ఎవరైతే భావిస్తారో అటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో అతడు పూర్ణమైనటువంటి సన్యాసి లేదా యోగి. ఎందుకంటే తనకంటూ ఏమీ లేకుండా కేవలం కృష్ణ ప్రీతి కొరకు మాత్రమే సర్వము ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఉత్తమమైనటువంటి భక్తులు, యోగులు, సన్యాసులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు శిలా ప్రభుపాద.
తన తృప్తి కోసం కాకుండా శ్రీకృష్ణ ప్రీత్యర్థం కర్మ చేసేటువంటి జీవుడే అసలైనటువంటి సన్యాసి అని చాలా స్పష్టంగా మనకి అక్కడ భగవానుడు శ్లోకంలో ఏదైతే చెప్పారో దాన్ని మరింత మనకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు శ్రీల ప్రభుపాద. సన్యాసులు కొన్నిసార్లు తమని తాము భౌతిక కర్మ నుంచి ముక్తిని పొందేవారుగా భావించి హోమ యజ్ఞాలను విరమిస్తారు. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తామంటే కేవలము భౌతిక భావనకు మాత్రమే పరిమితమై ఉండి సన్యసించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను ఈ భౌతికమైనటువంటి వాటిని అన్నిటినీ అతీతుడిని, అందుకని నేను హోమం చేయక్కర్లేదు, యజ్ఞం చేయక్కర్లేదు అనేటువంటిది ఎవరైతే చెప్తారో అటువంటి అంటే వాళ్ళకి అట్లా చెప్తున్నారంటే ఇంకా వారికి భౌతిక స్పృహ ఉన్నదనే అర్థం కదా. కానీ అటువంటి వారికన్నా కూడా ఇవన్నీ ఆచరిస్తూ ఇవన్నీ కూడా భగవంతుని ప్రీత్యర్థమై ఆచరిస్తాను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉత్తమమైనటువంటి సన్యాసులు, యోగులు, భక్తులు అని భగవానుడు స్పష్టం చేశారనమాట. ఎందుకంటే ఈ కేవలం యజ్ఞమును, హోమముని, భౌతికమైనటువంటి వైదిక కర్మకాండన్నిటిని వదిలేసి మేము సన్యాసులని చెప్పుకునేటువంటి వాళ్ళ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే వాళ్ళ అంతిమ లక్ష్యం నిరాకారమైనటువంటి పరబ్రహ్మంలో లీనమవటమే. ఇది స్వార్థ చింతన. శిలా ప్రభుపాదులు అంటే ఎవరైతే నేను భగవంతునిలో లీనమవటం ద్వారా భగవంతుడు ఎటువంటి సేవలనైతే పొందుతున్నాడో నేను కూడా పొందాలి అనేటువంటి స్వార్థ చింతన మాత్రమే ఇటువంటి ఆలోచనకి కారణమవుతుంది. ఎప్పుడైతే నేను భగవంతుని నిత్య సేవకుడను, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణదాజీ అన్నమాట చెప్పారా? ఓకే. పరబ్రహ్మలో లీనమవటం అంటే స్వార్థం అని శిలా ప్రభుపాద చాలా సందర్భాల్లో మనకి స్పష్టం చేశారు. ఎందుకంటే భగవంతునితో ఐక్యం అవ్వటం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది పూర్తిగా స్వార్థ చింతన తప్ప వేరే కాదు. అంటే భగవంతుని లాగా తాను సేవలు పొందాలి అనేటువంటి స్వార్థం అన్నమాట. అలా కాకుండా తాను ఎప్పుడు కూడా భగవంతుని సేవకుడను, ఊర్ధ్వలోకం తను భగవంతుని సేవించట కొరకే తనకి ఈ జీవితము గాని ఈ యొక్క ఆత్మ యొక్క సృష్టి గాని జరిగింది అనేటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తుడు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయరన్నమాట. అందుకని సాయుధ్య ముక్తి అంటే భగవంతునికి దగ్గరగా ఉండాలనేటువంటి ముక్తి భావన ఏదైతే ఉందో అది విషయవాంఛ కన్నా గొప్పదైన స్వార్థం లేనటువంటిది కాదు. ఇది భగవంతునిలో కలిసిపోవాలనేటువంటి వాంఛ ఏదైతే ఉన్నదో అది స్వార్థముతో కూడినటువంటిది అన్నమాట. విషయ కర్మల నుంచి విరమణ పొంది అర్ధ నిమీలిత నేత్రాలతో యోగాభ్యాసం చేసే యోగి సైతం కొంత స్వీయ లాభం కలిగి ఉంటాడు. అంటే కేవలం తాను ఏదో తపస్సు చేస్తున్నాను లేదా ధ్యానం చేస్తున్నానని ప్రకటించుకోవాలనేటువంటి భావన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి యోగాభ్యాసాన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఇది కూడా స్వార్థ చింతనే, స్వీయ లాభం కొరకు మాత్రమే చేస్తున్నారని భగవానుడు ఏదైతే విషయాన్ని మనకు ఆ శ్లోకంలో చెప్పారో దానిని మరింత లోతుగా శిలా ప్రభుపాద మనకు విశ్లేషించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సందర్భంగా శిలా ప్రభుపాద శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసానికి ప్రతిరూపం అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఒక శ్లోకాన్ని మనకు తెలియజేస్తారు. నధనం నజనం నసుందరీం కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భావతాత్ భక్తి రహితుకి త్వయి. హే భగవాన్, ధనమును కూడబెట్టాలని కానీ సుందరమైన స్త్రీలతో ఆనందించాలని కానీ లేక శిష్యులు పలువురు కావాలని కానీ నేను కోరుకోను. ప్రతి జన్మలో నీ భక్తి అనేటువంటి నిర్హేతుక కరుణని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, యోగులు నిరంతరము కోరుకునేటువంటి ఏంటంటే భగవంతుని సేవ. అది మళ్ళా జన్మ వచ్చినా పర్వాలేదు, కానీ నీ భక్తియుత సేవ మాత్రమే మాకు కావాలి. నీ భక్తియుత సేవ ఉండేటైతే మాకు మరుజన్మ వచ్చినా మాకు అభ్యంతరమేమీ లేదు, దాన్ని ఎంతో ప్రేమతో స్వీకరిస్తామని మహానుభావులందరూ కూడా మనకి స్పష్టం చేస్తారు అనేక సందర్భాలలో అన్నమాట. సో ఇక్కడ ఆ శ్లోకాన్ని అలా చెప్పుకుంటూ తర్వాత మనము నెక్స్ట్ శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం. 6:2లోకి. యం సన్యాసమితి ప్రాహుర్యోగం యం విద్ధి పాండవా నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చనః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవా
నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యం సన్యాసమితి ప్రాహురోగస్తం విధి పాండవః నహి అన్య నహి అసన్యస్త్ర సంకల్పో యోగి భవతి కచ్చన కచ్చన కచ్చన. సారీ ప్రభుజీ, అక్కడ మిస్టేక్ పోయింది. హరే కృష్ణ. ఏది సన్యాసము మనం బడునో దానిని యోగమని భగవంతునితో కలయిక నీవు తెలుసుకొనుము. ఓ పాండు కుమార, ఇంద్రియ ప్రీతికై కోరికను త్యాగం చేయకుండా ఎవరు యోగి కాజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. తండ్రి. హరే కృష్ణ మాతాజీ. సరోజన మాతాజీ మీరు చదువుతారు. హరే కృష్ణ. సరోజన మాతాజీ, రాధా మాతాజీ మీకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రణామం. కృష్ణ. యం సన్యస్సమితి ప్రాహుర్ యోగంతం విద్ధి పాండవ హరే కృష్ణ నహి ప్రభుజీ. యా సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. భాష్యం. ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగం అని భగవానునితో కలయిక నీవు తెలుసుకొనుము. ఓ పాండు కుమార, ఇంద్రియ ప్రీతికై కోరికను త్యాగము చేయకుండా ఎవ్వరు యోగి కాజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత 6వ అధ్యాయం 2వ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహి అనన్యస్య సంకల్పో యోగి భవతి కచ్చన. ఏది సన్యాసం అని పిలువబడునో దాన్ని యోగమని భగవానునితో కలయిక నీవు తెలుసుకొను. ఓ పాండుకుమార, ఇంద్రియ ప్రీతికై కోరికను త్యాగం చేయకుండా ఎవరు యోగి కాజాలరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇందులో యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఏది సన్యాసమది అని పిలువబడుతుందో దాన్ని యోగం అని అంటారంటే భగవంతుని చేరటము అనేటువంటి విషయం నువ్వు తెలుసుకో. అంటే సన్యాసమును యోగము రెండు వేరు వేరు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంగా ఓ పాండుకుమారా, ఇంద్రియ ప్రీతి కోసమై కోరికను త్యాగం చేయకుండా ఎవ్వరూ కూడా యోగి కాజాలరు. ఎవరైనా యోగి కావదాం అనుకుంటే, అంటే ఎవరైనా సన్యసిద్దాం అనుకుంటే, ఎవరైనా భగవంతుని చేరదామనేటువంటి సంకల్పం చేస్తే అది ఇంద్రియ ప్రీతి ఏదైతే ఉందో అటువంటి దాన్ని త్యాగము చేయకుండా ఇది సాధ్యం కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా భగవానుడు మనకి తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో ఇంద్రియ ప్రీతి ఉన్నంత వరకు మనం ఏంటంటే భౌతికమైనటువంటి బంధాల్లోనే చిక్కుబడిపోతామని చెప్పుకుంటూ వస్తారనమాట. సో ఈ యొక్క భాష్యంలో శిలా ప్రభుపాదుల వారు మనకి మరొకసారి కృష్ణ భక్తి భావన కర్మ ఎలాంటిది అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ, అదే సందర్భంగా జీవుని యొక్క వాస్తవమైనటువంటి స్థితి ఏమిటి, ఇంద్రియ భోగ కర్మ అంటే ఏమిటి అనేటువంటి మూడు ముఖ్యాంశాలని మరొకసారి మనకి జీవుని నిజస్థితి, ఇంద్రియ భోగ కర్మ, కృష్ణ భక్తి భావన కర్మ అనేటువంటి మూడు ముఖ్యాంశాలని ఈ యొక్క శ్లోకంలో మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు తన భాష్యంలాగా. ఒకసారి మనం సన్యాసం అంటే ఏమిటి అనే కనుక నిఘంటువులు కనుక తిరగేస్తే, న్యాసము అంటే నితరాం అశ్యంతే కర్మాణి అత్ర అంటే వదిలివేయటం, ఇందు కర్మ త్యాగము చేయటం అనేటువంటి విషయం నిఘంటువులు చాలా స్పష్టంగా చేస్తున్నాయి అనమాట. అంటే న్యాసము అంటే న్యాసముతో కూడినటువంటిది, అంటే వదలుడుతో నిలుపుడుతో కూడినటువంటిది అనే విషయాన్ని ఇక్కడ అంటే రెండుగా అన్నమాట. వదిలివేయటము నిలపటము రెండు కూడా దానికి అర్థం వస్తాయి న్యాసము చేయటం అంటే అనమాట. సో సన్యాసం అంటే వాటితో కూడినటువంటిది ఏదైతే ఉంటుందో, వదిలివేయటంతో కానీ నిలపటంతో కానీ కూడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని సన్యాసం అంటారు. మనకి నిఘంటువులు స్పష్టం చేస్తాయి. జీవుడి నిజస్థితి గురించి శిలా ప్రభుపాద యొక్క భాష్యంలో వివరిస్తారు. జీవుడికి తన నిజస్థితిని సంపూర్ణంగా తెలుసుకొని ఆ విధంగా ఆచరించటమే నిజమైనటువంటి సన్యాస యోగము. ఏమిటండి జీవుని యొక్క నిజస్థితి? జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎప్పుడు కూడా జీవుడు భగవంతుని మీద ఆధారపడి ఉన్నటువంటి వాడే.
భగవత్ సేవకై ఉద్దేశింపబడినటువంటి వాడే. జీవి శ్రీకృష్ణ భగవాను యొక్క తటస్థ శక్తి అంశ నుంచి వచ్చినటువంటి వాడే అనే విషయాన్ని జీవుడు తెలుసుకోవటమే జీవుని యొక్క నిజస్థితి అన్నమాట. ఎప్పుడైతే అటువంటి జీవి బాహ్య శక్తికి బంధితుడైనప్పుడు బద్ధుడవుతాడు, భౌతిక జగత్తుకు బద్ధుడవుతాడు అనమాట. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనతో అంటే తన యొక్క వాస్తవ స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని, అంటే తాను యొక్క భగవద్ అంశయని, తాను భగవంతుని సేవ కోసమే మాత్రమే ఉద్దేశింపబడిన అనేటువంటి సహజ స్థితిని ఎప్పుడైతే పొందుతాడో అతడు కృష్ణ భక్తి భావనతో ఉన్నటువంటి వాడు. అది లేనంత వరకు భౌతికమైనటువంటి బంధములతో ముడివేయబడతాడు, కట్టివేయబడతాడు అనే విషయము ఇక్కడ చాలా స్పష్టంగా జీవుని యొక్క వాస్తవ స్థితిని శిలా ప్రభుపాద మనకి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఇంద్రియ భోగ కర్మ అంటే మానవుడు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా అన్ని రకాలైన ఇంద్రియ భోగ కర్మలకు దూరం అవ్వాలి. ఇంద్రియ భోగం అంటే కేవలము తన ఇంద్రియములకు మాత్రమే తృప్తి కలిగించేటువంటిది, తాను అనుభవించాలనేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని నుంచి దూరం అవ్వాలి. భౌతిక ఆసక్తి నుంచి ఇంద్రియాలను నియమించే యోగులు ఎవరైతే ఉన్నారో ఇది అభ్యాసం చేస్తారని శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. అంతేకాకుండా కృష్ణ భక్తి భావన ఎవరికైతే ఉంటుందో వారు కృష్ణ సేవకు ఇతరైనటువంటి కర్మలలో ఇంద్రియాలను నియమించేటువంటి అవకాశం లేదు. ఎప్పుడు కూడా కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణ సేవలో ఉన్నటువంటి వ్యక్తి తన ఇంద్రియములన్నిటినీ కూడా కృష్ణ ప్రీతికి, శ్రీకృష్ణ భగవానుని సేవించడానికి, ఆయన తృప్తి కొరకు మాత్రమే ఉపయోగిస్తారని చెప్తూ ఆ యొక్క కృష్ణ భక్తి భావన కర్మ ఎలా ఉంటుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకు భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మూడో అంశంగా కృష్ణ భక్తుడు ఒకే సమయంలో సన్యాసి మరియు యోగి అంటే ఎప్పుడైతే మనం సంపూర్ణముగా శ్రీకృష్ణ భక్తి భావనలో నెలకొని ఉంటామో అది ఆటోమేటిక్ గా సన్యాసం మరియు యోగ మార్గంతో సమానమైనటువంటిది. దానికి వీటికి పెద్ద తేడా ఏమీ లేదు. కేవలం కాషాయ గుడ్డలు కట్టుకుంటేనే సన్యాసం అని కాదు. కృష్ణ ప్రీతి కర్మాచరణ కూడా సన్యాసంగానే పరిగణించబడుతుందనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది అనమాట. ఏదైతే జ్ఞానయోగ విధానాల్లో తెలిపినటువంటి జ్ఞానము, ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో అది కృష్ణ భక్తి భావనలో అప్రయత్నంగా మనకు కలుగుతుంది. అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించి తెలుసుకునేటువంటి విషయాలను కానీ, లేదా అష్టాంగ యోగ విధానముల ద్వారా తెలిపినటువంటి జ్ఞానము, ఇంద్రియము యొక్క నిగ్రహం యొక్క ప్రయోజనం కానీ, ఈ కేవలము కృష్ణ భక్తి భావనలో కృష్ణ ప్రీతిగా కర్మాచరణ చేయటంలో అప్రయత్నంగా మనకు తెలియకుండానే మనం పొందగలుగుతాము, మనము ఆ మార్గములో ముందుకు వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి ఇక్కడ స్పష్టం చేస్తాను అనమాట. ఎప్పుడైతే మానవుడు స్వార్థంతో కూడినటువంటి కర్మలను విడలేకపోతాడో అటువంటి సందర్భంలో ఎంత జ్ఞానము, ఎంత యోగము అభ్యసించినా కూడా అది ఎప్పటికీ కూడా పురోగతి చెందని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే స్వార్థపూరిత చింతన, తనకు తాను సేవించుకోవాలి, తన కోసం తన వారి కోసం మాత్రమే సేవ చేయాలి అనేటువంటి ఆలోచనని ఎప్పుడైతే విడిచిపెట్టి శ్రీకృష్ణ భగవానుని ప్రీతికి మాత్రమే సిద్ధమవుతాడో తన కర్మాచరణకి, అది జీవుని యొక్క ముఖ్య లక్షణం. ఇది జీవుని యొక్క సహజ లక్షణం. జీవుడు ఎందుకు ఉద్దేశించబడినాడు అంటే భగవత్ ప్రీతికై భగవంతుని సేవించడం కోసం మాత్రమే జీవుని యొక్క సహజ లక్షణం అన్నమాట. అందుకని కృష్ణ భక్తి భావన ఎటువంటి స్వీయ తనకు తానుగా ఆనందాన్ని కావాలని కోరుకోదు. కేవలం శ్రీకృష్ణునికి ఏది ఆనందం కలిగిస్తుందో అది మాత్రమే కోరుకుంటుంది అనమాట. ఇది కృష్ణ భక్తి భావనలో చేసేటువంటి కర్మాచరణ. ఎందుకంటే కర్మ చేయకుండా ఎవ్వరు కూడా ఉండలేరు. శ్రీకృష్ణ భగవానుని గురించిన జ్ఞానం లేని వారు స్వీయ తృప్తికే కర్మాచరిస్తారు. వాస్తవానికి కృష్ణ భక్తి భావన ద్వారా అన్ని ప్రయోజనాలు అప్రయత్నంగానే మానవుడికి లభిస్తాయి. ఇప్పుడైతే మనసా వాచ కర్మణ మనము భగవంతుని సేవలో నిమగ్నమవుతామో, ఏదైతే వివిధమైనటువంటి యోగ మార్గములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఫలము కూడా కేవలము భగవాను యొక్క భక్తియుత సేవతో మనకి అప్రయత్నంగా, అంటే మనకు తెలియకుండానే మనము పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అనమాట. మనందరం ఇక్కడైతే ఎంతమంది అయితే ఇక్కడ చేరి ఉన్నామో మనందరికీ ఒక 30 మంది దాకా మనందరికీ సుస్పష్టమైనటువంటి విషయము
ఈ సత్సాంగత్యానికి రాకముందు మనకున్నటువంటి ఆలోచన విధానము, మన కర్మాచరణ నుంచి ఏ విధంగా మనకు తెలియకుండానే మనలో మార్పు ఎలా కలిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరైతే అటెండ్ అవుతున్నారో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి ఒక్కరికి స్పష్టంగా ఇప్పుడు అడిగితే 30 మంది కూడా 30 రకాలైనటువంటి వాళ్ళ అనుభవాల్ని మనతో పంచుకోగలరు. అది ఈ సత్సంగత్యం అంటే కృష్ణ భక్తి భావనని తెలుసుకొని ప్రయత్నంలోనే మనకి ఇంత మార్పులు కలిగితే, కృష్ణ భక్తి భావనని తెలుసుకుని దాని ఆచరణను పూర్తిగా చేయగలిగితే ఇక అది ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి మనకి చేరుస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి, ఆ విధంగా మనము శ్రీకృష్ణ భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఆ తర్వాత శ్లోకంలోకి మనం చూద్దాం. 6వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆరు వృక్షోహమునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరు వృక్షోహమునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆరు రోక్షో మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమఃకరుణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి అందు ఆరంభ స్థితిలో ఉన్న యోగిని కర్మాచరణ సాధనం చెప్పబడింది. యోగం నందు స్థితిని పొందిన వానికి భౌతిక కర్మ విరమణ సాధారణంగా చెప్పబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాత చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మాచరణ సాధనంగా చెప్పబడింది. యోగం నందు సిద్ధి పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనంగా చెప్పబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగచంద్రికి మాతాజీ. దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. ఆరు వృక్షో మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మాచరణ సాధనంగా చెప్పబడింది. యోగమనందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనంగా చెప్పబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కర్మాచరణ, కర్మ విరమణ రెండిటిని కూడా ఇక్కడ భగవానుడు ప్రస్తావించాడు అనమాట. ఎలా కర్మాచరణ సాధనం అవుతుంది, ఎలా కర్మ విరమణ సాధనం అవుతుందంటే, ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి కర్మాచరణ సాధనం అవుతుంది, సిద్ధిని పొందినటువంటి వాళ్ళకి కర్మ విరమణ సాధనం అవుతుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు ఇక భగవానుడు. అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు చైతము కర్మాచరణ చేయవలసిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇందులో ఈ అష్టాంగ యోగ విధానం యొక్క విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ, ఇందులో ముఖ్యమైనటువంటి ఒక యోగ నిచ్చెన ఏదైతే ఉందో, యోగ మార్గం ఏదైతే ఉందో దాన్ని చెప్తూ, దాన్ని ఎలా వెళ్ళాలో, ఆరోహణ ఎలా చేయిస్తామో కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భగవానుడు అనమాట. శ్రీకృష్ణ భగవానుతో సంబంధం ఏర్పరచుకునే పద్ధతే యోగంగా పిలువబడుతుంది. సింపుల్ అనమాట. యోగము అంటే ఏంటంటే, ఏదైతే కృష్ణ భక్తి భావనని మనకి పెంపొందించి మనం శ్రీకృష్ణ భగవానుతో సంబంధం ఏర్పరుస్తుందో అదే యోగము. శ్రీకృష్ణ భగవానుతో సంబంధం పొందగలగటమే యోగం, అంతకుమించి ఇంకేం లేదనమాట. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం ఏదైతే ఉందో దాన్ని పొందటాన్ని మనం ఈ యోగ మార్గాన్ని నిచ్చెనగా భావించవచ్చు. ఏదైతే యోగ విధానము, మార్గము, నిచ్చెన ఏదైతే ఉందో దీన్ని ఆ విధంగా భావించామన్నమాట. ఎందుకంటే జీవుని యొక్క అత్యంత హీన స్థితి నుంచి మొదలై, అంటే కంప్లీట్ గా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము లేని స్థితి నుంచి మొదలై పూర్తిగా ఆత్మానుభవ స్థితి వరకు మనల్ని చేర్చగలిగేటి ఏదైతే ఉందో, ఇది నెమ్మదిగా మనం మెట్లెక్కుతూ ఆ విధంగా పైకి చేరటమే కదా.
ఇది ఆరోహణ అనమాట, ముందు పైకి వెళ్ళేటువంటి మార్గం అనమాట. ఈ సందర్భంలో ఏంటంటే ఏదైతే మనం మెట్లు ఎక్కుతూ ఉంటామో ఈ ఆరోహణ అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ అంచెలను వివిధ యొక్క ఆ స్థానాలను వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ ఆరోహణ క్రమంలో. అంటే మొదటి నుంచి ఏమీ తెలియని స్థితి నుంచి ఆత్మానుభవ స్థితికి వెళ్ళటం అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ మార్గంలో మనము చేరేటువంటి ఒక్కొక్క దశను ఒక్కొక్క పేరుతో పిలవటం జరుగుతుందన్నమాట. యోగ నిచ్చెనను జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం అనే 3 భాగాలుగా మనం ప్రధానంగా విభజించవచ్చు. ఈ నిచ్చెన ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా 3 భాగాలుగా జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగం అనేటువంటి 3 అంచెలుగా మనము విభజించవచ్చు అని శిలా ప్రభుపాద వారు తన యొక్క భాష్యంలో అభిప్రాయపడ్డారు అనమాట. ఈ నిచ్చెన ఏదైతే ఉందో దీని మొదలని ఆరంభ స్థితి అంటే యోగ రుక్షు స్థితి అని, చివరిది ఏదైతే ఉందో యోగారూఢం అంతిమ స్థితి అని పిలుస్తారు అని భగవానుడు ఇక్కడ మనకి స్పష్టం చేసిన విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు కూడా తన భాషల్లో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆరోహణకు వచ్చేసరికి ఏంటంటే ఆరంభ దశలో వివిధమైనటువంటి నియమాల ద్వారా, ఆసనాల ద్వారా, దాదాపు శరీర వ్యాయామం వంటివి మాత్రమే ధ్యానంలో ప్రవేశించడానికి చేసే అష్టాంగ యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కామ్య కర్మలుగానే భావించాలి. ఎందుకంటే ఈ నియమాలు, ఆసనాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, శరీరంని, మనస్సును, బుద్ధిని వీటన్నిటిని క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ప్రాథమికంగా ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి విషయాలని మనల్ని సిద్ధం చేయటానికి అంటే భక్తి మార్గంలో మనం సిద్ధం కావటానికి శరీరాన్ని తయారు చేయటమే ఈ యొక్క ప్రయాణ మార్గంలో ఈ దశలు అన్నమాట. సో ఇంద్రియాలను నియంత్రించడానికి అవసరమైన పూర్ణ మనోనిర్మలత్వం సాధించడానికి అవి సహాయపడతాయి. అంటే మనస్సును నిర్మలం చేసుకోగలిగితే మనం నిర్మలం చేసుకోవాలంటే ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలంటే శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నమే ఈ అష్టాంగ యోగ విధానం అని శిలా ప్రభుపాదుల వారు చెప్తూ, ధ్యానంలో ఎవరైతే పూర్ణత్వం పొందిన వారు ఉంటారో వారు కలతపరిచే సర్వ కర్మల నుంచి కూడా దూరం అవుతారు. ఏదైతే ధ్యాన స్థితి అష్టాంగ యోగ విధానంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోగాలని ఏవైతే చెప్పబడ్డాయో ఆ ధ్యాన స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ క్రమంలో సర్వ మనో కర్మల నుంచి కూడా వాళ్ళు దూరం అయిపోతారన్నమాట. అయితే కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుని సదా నిరంతరము భగవంతుని తలచడం వలన వాళ్ళు మొదటి నుంచే ఆటోమేటిక్ గా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ యొక్క మిగిలిన అంచెలన్నిటిని కూడా దాటుకుంటూ వాళ్ళు ఉన్నతమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. నిరంతర కృష్ణ సేవలో నిలిచిన వారు సర్వ విధాలైన కామ్య కర్మలను త్యజించిన వారుగా ఉంటారు. ఎప్పుడు నిరంతరం కూడా భగవంతుని భక్తి అనమాట. మనస, వాచ, కర్మణ, మనస్సులోను, వాక్కులోను, కర్మలోను కూడా ఇప్పుడు భగవత్ చింతన, శ్రీకృష్ణ భగవాను చేరాలనేటువంటి ఆలోచన, శ్రీకృష్ణ భగవాను యొక్క నామ సంకీర్తన, శ్రీకృష్ణ భగవాను కథాశ్రవణము, శ్రీకృష్ణ భగవాను అర్చనము, నవవిధ భక్తి మార్గాలని నిరంతరము ఎవరైతే అనుసరిస్తారో ఆటోమేటిక్ గా వారి యొక్క కామ్య కర్మలనేవి వారికంటూ లేకుండా అవన్నీ కూడా భగవంతుని సేవతో నిమగ్నమై ఉంటాయి. కాబట్టి వాటిని త్యజించినటువంటి సన్యాసులుగానే వాళ్ళని పరిగణించబడతారనే విషయం చెప్పారనమాట. వీరందరూ కూడా చాలా మంది శ్రీమద్ భాగవతం నిత్యం కూడా భాగవత సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏవైతే ఇప్పుడు హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ మీ వాయిస్ వినొస్తలేదు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. లాస్ట్ లో ఎక్కడ దాకా విన్నారు? మధ్యలో బ్రేక్ రాకముందు
నిత్యం భాగవతం చదివే వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా భాగవత సేవ చేస్తున్నారు. అక్కడి వరకే వినిపించింది ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఈ స్లైడ్ లోనే ఉన్నాము. లాస్ట్ పాయింట్ నావిధ భక్తి నిరంతరము కృష్ణ సేవలో ఎవరైతే నిలిచి ఉన్నారో వాళ్ళు సర్వ విధాలైనటువంటి కామ్య కర్మలను త్యజించిన వాళ్ళు అవుతారనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద భాష్యంలో మనకు చెప్తూ, మనము శ్రీమద్ భాగవతము 2వ అధ్యాయము 2వ స్కందంలో 30వ శ్లోకంలో భాష్యంలో శిలా ప్రభుపాదుల వారి యొక్క 2 రకాలైనటువంటి మార్గాలని మనకి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకటి భౌతిక యోగ మార్గం, ఏదైతే అష్టాంగ యోగ మార్గం ఏదైతే ఉందో ఇది క్రమానుగతమైనటువంటి పరోక్షమైనటువంటి మార్గంగా చెప్తూ, భక్తి యోగ మార్గం ఏదైతే ఉందో ఇది సమాంతరమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి యోగ మార్గంగా శిలా ప్రభుపాదుల వారు మనకు తెలియజేస్తారన్నమాట. ఆ రెండింటిని మనం కనుక కంపేర్ చేసుకుంటే, ఈ భౌతిక యోగ మార్గము అష్టాంగ యోగ మార్గములో క్రమానుగత మార్గంలో స్థూలమైనటువంటి సూక్ష్మ రూపాలను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాము. అహంకార స్థితి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. త్రిగుణములను లయము చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. సత్వగుణ అహంకార స్థితి పొందేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క అంతిమంగా చివరికి ఈ మార్గంలో ప్రయాణిస్తే మహత్తత్వంలో విలీనమవుతాము, సహజ విశుద్ధ స్థితిని పొందవచ్చు అని చెప్తారనమాట. అయితే భక్తి యోగ మార్గంలో ఏంటంటే ఇది సంపూర్ణ శరణాగతిలో ఉంటుంది. మనోశుద్ధి అప్రయత్నంగానే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిరంతరము శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ చేస్తుంటాం కాబట్టి అప్రయత్నంగానే ఇంద్రియ శుద్ధి, ఎందుకంటే ఇంద్రియములన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగిస్తాం కాబట్టి సహజ విశుద్ధ స్థితి ఏదైతే ఆత్మ జ్ఞానము, నేను భగవదంశను భగవంతుని సేవకుడు అనేటువంటి సహజ విశుద్ధ స్థితిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అప్రయత్నంగానే పొందేటువంటి అవకాశం ఉన్నది. ఈ భౌతిక యోగ మార్గం ఏదైతే ఉందో దీనికి కొన్ని ఆధారమైన డిపెండెన్సీస్ ఉన్నాయన్నమాట. వాటిని అనుసరించి మాత్రమే మనం ముందుకెళ్ళము. ప్రత్యేకించి అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది, గురుకులాన్ని వెళ్ళవలసి ఉంటుంది, గురు శిక్షణలో మాత్రమే దీన్ని చేయవలసి ఉంటుంది. అదే సందర్భంలో భక్తి యోగ మార్గం ఏంటంటే ఇది నవవిధ భక్తులైతే సాధనా ప్రక్రియ ఏదైతే ఉందో సత్సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సాధు సాంగత్యము ద్వారా మనము దీని యొక్క భక్తి యోగ మార్గంలో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మార్గం ఏదైనప్పటికీ కూడా మనము గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశం ఏంటంటే అపరాధములపై సావధానం కలిగి ఉండాలి. మనం ఇప్పుడు కూడా అపరాధములు చేయకుండా మనం ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఇక 2 మార్గాలను శ్రీమద్ భాగవతం, అందుకేంటంటే భగవద్గీత జ్ఞాన శాస్త్రం అయితే శ్రీమద్ భాగవతం విజ్ఞాన శాస్త్రం అవుతుంది అని మనకి చెప్తారనమాట. సో ఏదైతే మనం చెప్పుకున్నామో శిలా ప్రభుపాదుల వారు ఇప్పటి వరకు చెప్పినటువంటి భక్తి యోగ మార్గము, పరోక్ష మార్గము, ప్రత్యక్ష మార్గాన్ని కనుక మనం చూసుకుంటే దీన్ని మనం 5 మంచెలుగా శిలా ప్రభుపాదుల వారు కర్మ జ్ఞాన భక్తి యోగాలుగా ప్రస్తావించారు. కర్మయోగానికన్నా ముందు ఒక మెట్టు, జ్ఞానయోగానికి భక్తి యోగానికి మధ్యలో విధానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒక మొట్టుగా మనం చూసుకుంటే గనక ఈ యొక్క కర్మకాండ, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము ఇది పరోక్ష మార్గంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా మనం శ్రీకృష్ణ భగవాన్ని చేరేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో భక్తి మార్గం ఏదైతే ఉందో ప్రత్యక్ష మార్గం ఉన్నట్టు నవవిధ భక్తుల ద్వారా, అంటే మనము భగవంతుని చేరడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకున్నామా, లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం అనేది మనకి స్పష్టమైపోతుంది. పరోక్ష మద్దతు అయితే మెట్లు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉంటాము. ప్రత్యక్ష మార్గం అయితే లిఫ్ట్ లో మనం నేరుగా భగవంతుని చేరేటువంటి అవకాశం ఉన్నదని మనకి ఆచార్యుల ద్వారా, మన గురువుల ద్వారా మనకు అర్థమయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనమాట. సో ఈ కర్మకాండ ఎక్కడ మొదలవుతుందంటే అర్చనతో మొదలవుతున్నమాట. అంటే 6 రకాలైనటువంటి శిల, సైకత, లోహ, దారు, చిత్త, రత్నములతో కూడినటువంటి భగవంతుని అర్చనతో కర్మకాండకు మొదలయ్యి తర్వాత కర్మయోగంలో భగవానుడి యొక్క విశ్వవ్యాపకత, నిరాకార తేజమైనటువంటి అంతర్యామి స్థితిని మనము పొందగలిగి తదనంతరము జ్ఞానయోగమైనటువంటి విభవ రూపములో భగవంతుని యొక్క వివిధ అవతారాలన్నిటినీ కూడా అర్థం చేసుకొని అవతార రహస్యములని, వాటి యొక్క జ్ఞానాన్ని మనము పొందగలిగి తదనంతరము భగవంతుని యొక్క పరమాత్మ జ్ఞానం ఏదైతే వ్యూహ రూపం ఏదైతే ఉన్నదో అష్టాంగ యోగము ద్వారా మనం అర్థం చేసుకుని చివరికి భగవంతుని యొక్క పరస్థితి అయినటువంటి భక్తి యోగములో భగవంతుని యొక్క సచ్చిదానంద రూపము, గోలోకము, వైకుంఠమును చేరేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరోక్ష మార్గం ఉన్నదనమాట. ఇక్కడ అనేక విషయాలను సమన్వయం చేస్తూ ఈ యొక్క స్లైడ్ నేను రూపొందించడం జరిగింది మీ కొరకు. సో ఇక్కడ కనుక మరి చూస్తే కర్మకాండ, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగం కనిపిస్తుంది. అదే సందర్భంలో భగవంతుని యొక్క వివిధ అవతారములు, అర్చావతారములు, అంతర్యామి,
విభవ వ్యూహ పర అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదే సందర్భంలో అర్చన ఎలా అంతర్యామి విభవ వ్యూహ పరరూపాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే వివరణ చెప్తూ వీటన్నిటికీ ప్రత్యక్ష పరోక్ష మార్గంలో అనేక శ్లోకములలో భగవద్గీతలో ఇచ్చినటువంటి శిలా ప్రభుపాదుల వారి భాష్యాలని ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటిది అనమాట ఈ స్లైడ్ మీకోసమని. ఎట్లయితే అంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, పిక్చర్ స్పీక్స్ 1000 words అని. ఒక 1000 మాటల్ని సమన్వయం చేస్తూ ఈ యొక్క స్లైడ్ ని మీకోసం రూపొందించడం జరిగింది అనమాట. హరే కృష్ణ. సో ఆ విధంగా మనం కనుక చూసుకుంటే ఇవాళ ఈ యొక్క 3వ శ్లోకంతో నేను 4:45 అయింది, మధ్యలో ఏదైనా చిన్న విరామం వచ్చింది కాబట్టి తర్వాత శ్లోకాన్ని మొదలు పెడుతూ నేను ముగిస్తానన్నమాట. సో 6వ అధ్యాయం 4వ శ్లోకంలో యదాహిన ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢః తదోచ్యతే. యదాహిన ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢః తదోచ్యతే. హరే కృష్ణ మాత చదవమా. యదా హీన ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ తదోచ్యతే. సమస్త భౌతిక కోరికలను విడిచి ఇంద్రియ ప్రీతికై పని చేయుటయే గాక గాని కామ్య కర్మములలో నెలకొనడం కాని చేయని మనిషి యోగి అను ఉన్నతునిగా చెప్పబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైస్ చేయండి ప్లీజ్. చదవాలి. ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఎవరైనా సరే. ఓకే. హరే కృష్ణ. సుమన మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సుమన మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సమస్తమైన భౌతిక కోరికలను విడిచి ఇంద్రియ భోగము కొరకు వర్తించుట కాని కామ్యకర్మలలో నెలకొనుట కాని చేయని మానవుడు యోగారూఢుడుగా చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరన్నా? వన్ మోర్. ఇందిరా మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్యదోచ్యతే. సమస్త భౌతిక కోరికలను విడిచిపెట్టి ఇంద్రియ భోగానికై పనిచేయడము గాని కామ్య కర్మలలో నెలకొనడము గాని చేయనప్పుడు మనిషి యోగంలో ఉన్నతుడైన వానిగా చెప్పబడతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సమస్తమైనటువంటి భౌతిక కోరికలన్నిటినీ విడిచిపెట్టి కేవలం తమ ఇంద్రియముల కోసమే పనిచేయటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది గాని లేకపోతే కామ్య కర్మలలో ఈ రెండింటినీ చేయనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అతను యోగములో ఉన్నతమైన యోగారూఢ స్థితిలో ఉన్నటువంటి అంటే ఇంద్రియ ప్రీతి కోసం కాకుండా కామ్యకర్మ కాకుండా చేయకుండా ఎవరైతే ఉంటారంటే కేవలం తమ ఇంద్రియములను కర్మలను భగవంతుని సేవగా మాత్రమే ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యోగములో ఉన్నటువంటి వారే, యోగారూఢ స్థితిలో ఉన్నటువంటి వారే అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు మన భగవానుడు తెలియజేసి పెట్టిన ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా భాష్యంలో శిలా ప్రభుపాదుల వారు అభక్తులు కృష్ణ భక్తులు ఏ విధంగా ఉంటారని చెప్పుకుంటూ వస్తారన్నమాట. దీని గురించి మరింత వివరణ మనము తదుపరి క్లాసులో చెప్పుకుందాము. ఇప్పటిదాకా మనము చెప్పుకునేటువంటి విషయాల్లో ఏమైనా సరే మార్పులు కానీ చేర్పులు కానీ లేదు ఏదైనా ముఖ్యాంశములు కానీ మీరు మొదట చెప్పాను నేను, కనీసం ప్రతి ఒక్కరు కూడా ఒక ముఖ్యాంశములన్నా నోట్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అది మనం గురుదక్షిణగా భావించవలసి ఉంటుంది. శిలా ప్రభుపాదుల వారికి ఇచ్చేటువంటి గురుదక్షిణ కానీ. సో అటువంటి ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నా కూడా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా సరే ముఖ్యాంశాలు ఏమైనా ఉన్నా సరే ప్లీజ్ తెలియజేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఈరోజు
కృష్ణ కృష్ణ భక్తియుక్త సేవ కర్మ ఏదైతే ఉందో అది సన్యాసంతో సమానము అని నాకు బాగా అర్థమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే సన్యాసం అంటే ఏం పని చేయకుండా ఉండటం అనేది కాకుండా కృష్ణ సేవ చేసే అలాంటి కర్మ కూడాను సన్యాసంతో సమానం. హరే కృష్ణ. ఎవరైతే అడుగుదాం అనుకున్నారో వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నాగచంద్రిక మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ. హరే ఈ కృష్ణ. తన కోసం కుటుంబం కోసం కాకుండా కృష్ణ భక్తి భావంలో కార్యాచరణ చేయాలి. కృష్ణ ప్రీతికై కార్యాలు చేయాలి. అంటే శిష్టాష్టకంలో 4వ శ్లోకంలో చెప్పినట్లు నా ధనం నా జనం నా సుందరి కవితాం వా జగతి కామ్యే మమ జన్మని సరే బోధాత్ భక్తి రహైతి కేత్వయి. ధనాన్ని కూడబెట్టాలని గాని, సుందర స్త్రీలతో ఆనందించాలని గాని, శిష్యులు నలుగురు నా వెంట ఉండాలని గాని అవేమి కోరుకోను. ప్రతి జన్మలో కూడాను గోలోకానికి వెళితే ఒక పని అయిపోయినట్లు, అవ్వకపోతే ఏ జన్మనిచ్చినా సరే నిర్హేతుకమైన నీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను.